నమస్తే. ఇవాళ చాలా రోజులుగా నేను దీని విషయం గురించి మాట్లాడలేదు. నా ఇష్యూ, రమ్య రఘుపతి ఇష్యూ. సరే, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏ విధంగా నా మీద అలిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టీవీ 9లో ఒక రమ్య ఆడియో పెద్ద బ్లాస్ట్ అవడం, 10 కోట్లు డిమాండ్ చేస్తూ అని, తర్వాత దాంట్లో రఘురారెడ్డి గారి పేరు రావడం, ఇవన్నీ వచ్చేటప్పటికి పొద్దున 11 నుంచి నాకు ఒత్తిడి విపరీతంగా ఉంది మాట్లాడమని. మీడియాకి, ప్రజలకి, నేను ప్రజల మనిషిని, ఒక ఆర్టిస్ట్ని, 10 మందిని చేసేవాడిని, కోట్ల మందిని ఎంటర్టైన్ చేసేవాడిని. నా గురించి నేను చెప్పుకోకర్లే. 3 తరాలుగా సినిమాలో ఉన్నాం. మా కుటుంబానికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు. మేము ఎప్పుడు మా సినిమాలు, మా సర్వీసు అంతవరకే. మేము ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు మాట్లాడలేదు. గత నెల రోజులుగా కృష్ణ గారు డెత్ దగ్గర నుంచి కూడా రకరకాలటువంటి వీడియోస్ కానీ, మాట్లాడాలు కానీ, నా మీద అలిగేషన్స్ కానీ హోరెత్తిపోయి నన్ను మాట్లాడమంటే కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎందుకంటే నేను చేతులు ఊపుకుంటూ ఎవరిలా మాట్లాడను, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, విత్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ మాట్లాడతాను. నాకున్న పేరు అది. ఇవాళ నా పేరు కానీ, నా ఫ్యామిలీ పేరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఒక ఆర్టిస్ట్గా, ఒక పౌరుడిగా, ఒక పబ్లిక్ ఫిగర్గా నాకు ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఇష్యూ బ్లాస్ట్ అయ్యి నాకు ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మీడియాకి నేను కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. రమ్య రఘుపతి నాకు పెళ్ళై కూడా దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే మా మదర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అలా నాకు ఫ్రెండ్స్ అయ్యి, అప్పట్లో నాకు డైవర్స్ అయ్యి దూరంగా ఉన్నాను. నేను చాలా దూరంగా ఉన్నాను. వీటన్నిటికీ దాదాపు సన్యాసత్వం తీసుకునే పరిస్థితిలో ఉన్నాను. సోషల్ వర్క్లో ఉన్నాను. ఆ టైంలో పరిచయం అవుతూ సింపతిని పెంచుకోవడం. ఒకానొకప్పుడు నేను డయాబెటిక్ని, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నాకు ఇలాంటి జబ్బులు ఉన్నాయి, అలాంటి జబ్బులు ఉన్నాయి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. ఒక బిడ్డని నేను ఇంగ్లాండ్లోనో లండన్లోనో వాళ్ళ అంకుల్ ఎవరో ఉన్నారు డాక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుని నేను ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకొస్తానన్నప్పుడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి చాలా జాలేసి నేనే ఆఫర్ ఇచ్చాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, లైఫ్ పాడు చేసుకోవద్దని. అప్పటిదాకా నాకు అర్థం కాలేదు ట్రాప్లో పడ్డానని. కానీ మేము మేమిద్దరం కలిసి లవ్ చేసుకున్నాం, కలిసి తిరిగాము.